నేను నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి సందర్భంలో మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి నన్ను చూడలే. నాగేశా సరే అప్పుడెప్పుడో 40 సంవత్సరాల కింద మా ఉపాధ్యాయుడే కావచ్చు కానీ అని చెప్పి అనుకున్నారు కావచ్చు కానీ సరే మీరందరూ కూడా ఒకే ఒకటి భారతీయ జనతా పార్టీ మరి అభ్యర్థిగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి మీ ఎవరికి కూడా నేను నేరుగా కలవలే, సంఘానికి కూడా నేరుగా నేను కలవలే. సరే ఎవరన్నా మనం ఎక్కడన్నా కలిసి ఉంటే కలిసి ఉండొచ్చు, లేకపోతే ఏ విధంగానైతే నా గెలుపు కోసం కూడా మీరందరూ కూడా కృషి చేశారు. మీరందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే తర్వాత మనం ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం జిల్లా పరిషత్ హాల్లో, గురువందన కార్యక్రమంలో కలుసుకున్నాం. మళ్ళీ సరే మొన్న డైరీ క్యాలెండర్ రిలీజ్లో తర్వాత ఈరోజు కూడా మీ అందరినీ కలుసుకునే అవకాశం ప్రత్యేకంగా ఆ రోజు సరే ఆ రోజు కొందరు ఉండొచ్చు, కొందరు లేకపోవచ్చు, ఉన్న వాళ్ళకి ఆ రోజు లేని వాళ్ళకు ప్రత్యేకంగా మరొక్కసారి నా పక్షాన నా గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి కృషి చేసినటువంటి మీరందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను అర్పిస్తూ మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎందుకంటే ఇద్దరం కూడా మేము ఎందుకంటే ఒక పార్టీ పరంగా మరి కుమరన్న గారి యొక్క సమస్యని మా సమస్యగా నా సమస్యగా నేను భావించి ఇద్దరం కూడా కలిసికట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెషర్ బిల్డప్ చేయడమే కాకుండా సెంట్రల్ లెవెల్ ఉన్నటువంటి అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా ఇంకితర డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి విషయాల పట్ల కూడా తప్పకుండా మా వంతు మా శాశక్తులు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి నాకు ఏ విధంగానైతే ఆశీర్వాదం పెట్టారో, ఏ విధంగా అయితే కష్టపడి పనిచేశారో అదే మాదిరిగా అన్న కుమరన్న గారికి కూడా మీ యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.